ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. రక్షించాల్సిన చేతులే భక్షించాయి. సమాజంలో గౌరవప్రదమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఆ దురాశ అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. అవును, రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసిన ఒక ఉన్నతోద్యోగి ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సింది పోయి వారి పాలిట శాపంగా మారాడు. రైళ్లలో ప్రయాణిస్తూ వారు నిద్రపోతున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయల సొత్తును కొల్లగొట్టాడు. కానీ పాపం పండింది. రైల్వే పోలీసుల పక్కా ప్లాన్తో ఈ కిలాడి జేఈ నిలువున దొరికిపోయాడు. దొంగగా మారిన ఈ రైల్వే ఉద్యోగి భాగోతం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కర్నూలు సర్కిల్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు మరియు ఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో రైళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక రైల్వే ఉద్యోగిని బుధవారం నాడు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గుంతకల్ రైల్వే డీఎస్పీ కె శ్రీనివాసాచారి గారు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణికులు తమ బ్యాగులు, విలువైన వస్తువులు పోయాయంటూ వరుసగా ఫిర్యాదులు చేశారు. దీంతో అలర్ట్ అయిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాయి. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలు, వివిధ రైళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి కదలికలపై పోలీసులకు తీవ్ర అనుమానం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన కర్నూలు ఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనాథ్ రెడ్డి, డోన్ ఆర్పీఎస్ఐ సి బిందు మాధవి మరియు వారి బృందం కర్నూలు పట్టణ శివార్లోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల స్టైల్లో విచారించడంతో అతడు చేసిన పాపాలన్నీ ఒప్పుకోక తప్పలేదు. విచారణలో తేలిన నిజాలు విని పోలీసులే అవాక్కయ్యారు. నిందితుడు అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి చెందిన 36 ఏళ్ల పి బాలరాజు. ప్రస్తుతం ఆదోనిలో రైల్వే క్వార్టర్స్ లో నివసిస్తున్నారు. అతను సాధారణ దొంగ కాదని రైల్వే శాఖలోనే జూనియర్ ఇంజనీర్ గా ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ విధులు నిర్వహిస్తున్నాడని తేలింది. రైల్వే ఉద్యోగి కావడంతో అతడికి నిరంతరం రైళ్లలో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సువర్ణ అవకాశాన్ని అతడు దొంగతనాలకు వాడుకున్నాడు. ప్రయాణికులు హాయిగా నిద్రపోతున్న సమయంలో వారి బ్యాగులను నైపుణ్యంగా లేపేసేవాడు. అంతేకాదు, ఈ బాలరాజు చాలా తెలివిగా వ్యవహరించేవాడు. బ్యాగు దొంగిలించిన తర్వాత అందులోని బంగారం, నగదు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు లాంటి విలువైన వస్తువులను మాత్రమే తీసుకునేవాడు. మిగిలిన డబ్బులు, సర్టిఫికేట్లు, ఐడి కార్డులు వంటి ఇతరులు జీవితాలకు అవసరమైన కీలక పత్రాలను ఏమాత్రం జాలి లేకుండా తగలబెట్టేవాడు. దొంగిలించిన సొమ్ముతో లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు. నేరాలు చేయడానికి అతడు ఒక ఫోర్డ్ కార్డును కూడా వాడాడు. నిందితుడి నుంచి పోలీసులు సుమారుగా 20 తులాల బంగారం, ఆభరణాలు, 5,20,000 రూపాయల నగదు, 13 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్ మరియు నేరానికి ఉపయోగించిన ఫోర్డ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొత్తం సొమ్ము విలువ సుమారుగా 50 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ గారు ప్రకటించారు. ప్రయాణికులు తమ సామాను పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే 139 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాలు డీఎస్పీ అభినందించారు. ప్రభుత్వ రైల్వే పోలీసు గుంతకల్ జిల్లా కర్నూలు జీఆర్పీ సర్కిల్ రైళ్లలో బ్యాగ్ దొంగతనాలు చేసేటువంటి ఒక నేరస్తుడి యొక్క అరెస్ట్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుంతకల్ రైల్వే జిల్లాలో నేరాలు జరగకుండా మరియు నేరాలని రికవరీ చేసే ప్రయత్నంలో జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఆదోనిలో ట్రాక్షన్ డిపార్ట్మెంట్లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పి బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో పాల్గొన్నట్లుగా ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ వాళ్ళ యొక్క విచారణలో తేలింది. దానికి అనుగుణంగా మేము అతని యొక్క కదలికలపై నిఘా ఉంచడం జరిగింది. ఈ కేసులో పోయినటువంటి ప్రాపర్టీతో సహా మొత్తం 7 కేసుల్లో ప్రాపర్టీని, బంగారు ఆభరణాలు మరియు ఇతర ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైళ్లలో జూనియర్ ఇంజనీర్గా చెప్పుకుంటూ ఆ ఉద్యోగ పరిధిలో అక్కడ పని ఉన్నట్లుగా రైళ్లలో తిరుగుతూ ఈ నేరాలన్నింటినీ కూడా 2024, 2025 మరియు 2026 ఈ సంవత్సరాల్లో చేసినట్లుగా తెలుస్తున్నది. దీంట్లో 198.5 గ్రాముల బంగారు ఆభరణాలని, ఒక 20,000 రూపాయలు క్యాష్ని, 6 ల్యాప్టాప్స్, ఒక ట్యాబ్, తర్వాత 15 మొబైల్ ఫోన్స్, వీటి యొక్క అసలైన ఓనర్స్ని ఇంకా గుర్తించే పనిలో ఉన్నాము. వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము.